ఓకే. సో, ఈరోజు మనం మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట ఈరోజు క్లాసు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने ते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో 6వ స్కందము 14వ అధ్యాయము అందులో 27వ నంబర్ శ్లోకం నుంచి ఈరోజు చర్చించుకుంటున్నాం. శ్రీ శుక ఉవాచ ఇత్యర్థితః స భగవాన్ కృపాలుర్బ్రాహ్మణ సుతః శ్రపయిత్వా చరుం త్వాస్తారం అయజద్విభుః. సో మహారాజు చిత్రకేతు యొక్క అడిగిన ఆయన యొక్క రిక్వెస్ట్ చేశారు. సో అంగిరముని ఎవరైతే బ్రహ్మదేవుడి యొక్క మనస్సు నుంచి పుట్టాడో మానసపుత్రుడు, ఎంతో కృపతో ఆయన పట్ల, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క చూపించాడు అనమాట, ఈ యొక్క సేజ్, ఈ యొక్క ముని అంగిరముని చాలా శక్తివంతమైన వ్యక్తి. సో అందుకే ఆయన కోసం ఒక యజ్ఞం చేశారు. త్వష్టకి ఆ పాయసాన్ని ఆ యజ్ఞంలో అర్పించారు ఆ దేవతకి. జ్యేష్ఠ శ్రేష్ఠ చయా రాజ్ఞో మహిషీనాం చ భారత నామ్నా కృతద్యుతిస్తస్యై యజ్ఞోచ్ఛిష్టం మదాద్విజః. ఓ పరీక్షిత్ మహారాజ్, భారత వంశంలో శ్రేష్ఠమైన వాడివి. సో ఈ యొక్క యజ్ఞంలో అర్పించిన ఈ యొక్క ఆహారాన్ని ఈ అంగిరముని ఈ యొక్క చిత్రకేతు యొక్క కోట్లాది రాణుల్లో శ్రేష్టమైన మొదటి రాణికి ఇచ్చారంట. ఆ పేరు వచ్చేసి కృతద్యుతి. సో కృతద్యుతికి ఆయన ఇందులో అర్పించిన యజ్ఞ ప్రసాదాన్ని ఇచ్చారు ఆమెకి. అతాహ నృపతిం రాజన్ భవితైకస్తవాత్మజః హర్షశోక ప్రదస్తుభ్యం ఇతి బ్రహ్మసుతో యయో. దాని తర్వాత ఆ మహర్షి రాజుకి చెప్పాడంట, ఓ మహారాజా, ఇప్పుడు నువ్వు ఒక పుత్ర సంతానాన్ని పొందుతావు. ఆ పుత్రుడే నీ యొక్క ఆనందానికి మరియు నీ యొక్క శోకానికి, దుఃఖానికి, హర్ష శోక, హర్ష అంటే ఆనందం, శోకం అంటే దుఃఖం, సో రెండిటికి కారణం అవుతాడు. తర్వాత ఆ యొక్క ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట.
ఏమాత్రం చిత్రకేతు గురించి ఇంకా ఆయన గురించి ఏమాత్రం వెయిట్ చేయకుండా ఆయన ఏమంటాడో మరి దానికి. ఎందుకంటే ఇప్పుడు చిత్రకేతుకు చెప్పాడు కదా, నీ పుత్రుడు ఈయన వల్ల మీకు ఆనందం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. సో ఆనందం దుఃఖం రెండు కలుగుతున్నాయి అంటే జనరల్లీ ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, అదేంటి ఆనందం సరే దుఃఖం ఎందుకు కలుగుతుంది అడుగుతాడేమో, అడగకముందే ఇంకా ఏమైనా మాట్లాడకముందే అక్కడ నుంచి అంగిరముని వెళ్ళిపోయాడు చెప్పేసి. సో ఇక్కడ మామూలుగా రాజు కూడా అనుకున్నాడు, చాలా ఆనందం పడ్డాడు, ఎందుకంటే నాకు పుత్ర సంతానం కలుగుతుందని. సో ఆయన లోపల అనుకున్నాడు, సరేలే దుఃఖం అంటే ఎందుకు వస్తుందని ఆయనే ఉంచుకున్నాడంట. ఇలా ఓకే, నాకు పుత్ర సంతానం కలిగాడు, పుత్రుడు పుట్టాడు, మేబీ ఆయన ఒకే ఒక పుత్రుడు కాబట్టి గారాభంగా పెరిగి చాలా కొంచెం పొగురు అహంకారం అలాంటివి ఎక్కువ ఉండి అలాంటివి ఏమైనా ఉండి కొంచెం ఆయన చేసే కార్యాల ద్వారా నాకు దుఃఖం కలగొచ్చేమో, అవి నేను సరి చేసుకుంటాను ఆయనకు సరైన శిక్షణ ఇచ్చి అని అనుకుంటాడు అనమాట. నా మాట వినడేమో అలాంటివి ఏమన్నా ఉంటే నేను సరి చేసుకుందాంలే తర్వాత అని అనుకుంటాడు. అదేం పెద్ద విషయం కాదని అనుకుంటాడు ఎవరు, చిత్రకేతు మహారాజు. బెంగాల్లో ఒక సామెత ఉంది ఏంటంటే గుడ్డి కన్నా మెల్ల మేలని. సో మన తెలుగులో కూడా ఉంది కదా, అంటే సో నో మెటర్నల్ అంకల్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ నో మెటర్నల్ అంకల్, మనకి ఏ మామ లేకుండా కనీసం గుడ్డి మామ ఉన్నా బెటర్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒక గుడ్డి అంకుల్ ఉన్నా బెటర్ కనీసం అంకుల్ లేకుండా ఉన్నాం కన్నా. సో గుడ్డి కన్నా మెల్ల మేలని, మెల్ల కన్ను మేలని అలా అనమాట. సో ఇక్కడ రాజు ఈ యొక్క సిద్ధాంతాన్ని ఆలోచించుకొని సర్లే అసలు ఏ పుత్రుడే లేకుండా ఉండడం కన్నా సరే ఒక పుత్రుడు అయితే ఉంటే బెటర్ కదా, వాడు నా మాట వినకపోతే ఏంటి, వాడు ఎలాంటి వాడైతే అట్లీస్ట్ పుత్రుడైతే ఉంటాడు కదా నాకు అనేసి అనుకున్నాడు అనమాట. కానీ మనకి చాణక్య పండిత్ అంటాడనమాట, ఏమని, కూర్త పుత్రేన జాతేన యోన విద్వాన్న ధార్మిక కానేన చక్షుషా కిం వా చక్షు పీఢైవ కేవలం. ఇలా ఒక పుత్రుడై ఉండి నీకు పుత్ర సంతానం పొంది అతను ఏమాత్రం విద్వానుడు కాదు, భక్తుడు కాదు, ఇలా విద్వానుడు కానీ భక్తుడు కానీ పుత్రుడు అయ్యి ఏం లాభం, అదొక గుడ్డి కన్ను లేకపోతే పాడైపోయిన కన్నులు ఉంటే దాంతో సమానం. అది నీకు దుఃఖాన్ని కష్టాన్ని ఇస్తుంది, ఏమాత్రం సుఖాన్ని ఇవ్వదు. సో అయినా ఈ యొక్క భౌతిక ప్రపంచం ఎటువంటిదంటే ఎంత కలుషితమైందంటే ఏదేమైనా సరే నాకు పుత్ర సంతానం కావాల్సిందే, నాకు పుత్రుడు కావాల్సిందే, ఎలా అంటాడైనా సరే అని కోరుకుంటారు. ఈ యొక్క చేతనను ఈ యొక్క చిత్రకేతు మహారాజులో చూడొచ్చు మనం ఇక్కడ, ఈ భౌతిక చేతనను. సాపి తత్ప్రాశనాదేవ చిత్రకేతోరధారయత్ గర్భం కృతద్యుతిర్దేవి కృత్తికాగ్నేరివాత్మజం. ఎలాగైతే కృత్తికాదేవి ఎప్పుడైతే శివుడి యొక్క వీర్యాన్ని అగ్ని ద్వారా పొందిన తర్వాత స్కంద కార్తికేయునికి జన్మనిచ్చిందో, అలాగే కృతద్యుతి కూడా ఈ యొక్క చిత్రకేతు నుంచి వీర్యాన్ని పొందిన తర్వాత ఆమె గర్భవతి అయ్యి, ఎలా అంటే ఆ యొక్క యజ్ఞ ప్రసాదాన్ని అంగిరముని ఇచ్చిన యజ్ఞ ప్రసాదాన్ని తిని గర్భవతి అయిపోయిందంట. తస్యా అనుదినం గర్భః శుక్లపక్ష ఇవోదుపః వవర్దే శూరసేనేశ తేజసా క్షణకైర్నృప. ఈ విధంగా మహారాజ్ చిత్రకేతు నుంచి వీర్యాన్ని పొందిన తర్వాత ఆ శూరసేన యొక్క రాజు యొక్క రాణి కృతద్యుతి ఆమె యొక్క గర్భము ఇప్పుడు గర్భాన్ని దాల్చింది, ఇంకా గర్భం బాగా పెరుగుతుంది. సో ఓ రాజా పరీక్షిత్, ఎలాగైతే ఒక చంద్రుడు పౌర్ణమి వరకు పెరుగుతూ వెళ్తాడో అలా పెరుగుతూ పోయిందంట, అంటే గర్భంలో శిశువు పెరుగుతున్నాడు అన్నట్టు. నెక్స్ట్ 32వ శ్లోకం. అత కాల ఉపావృత్తే కుమార సమజాయత జనయన్ శూరసేనానాం శృణ్వతాం పరమాముదం. తర్వాత కాలానుగుణంగా ఆయనకి ఒక పుత్రుడు, సరైన సమయం అయిపోయిన తర్వాత ఆ చిత్రకేతు మహారాజుకు ఒక పుత్రుడు పుట్టాడు. ఈ యొక్క వార్త విన్న తర్వాత
ఆ యొక్క రాజ్యంలో శూరసేన రాజ్యంలో అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారంట. హృష్టో రాజకుమారస్య స్నాత శుచిరలంకృత వాచయిత్వా శిశో విప్రై కారయామాస జాతకం. చిత్రకేతు మహారాజు ఎంతో ఆనందపడ్డాడు ముఖ్యంగా. తద్వారా ఆయన వెంటనే స్నానం చేసి ఆయన్ని శుద్ధపరచుకొని ఎంతో బాగా అలంకరించుకొని తర్వాత ఆయన అందరు బ్రాహ్మణులందరినీ తీసుకొని ఆ పుత్రుడికి మొత్తం ఆశీర్వాదం ఇవ్వమని చెప్పారంట. ఇంకా ఎప్పుడు పుట్టగానే ఏవైతే క్రియలు చేస్తారో జాతకర్మ క్రియలు అన్ని కూడా చేయించాడంట. తేభ్యో హిరణ్యం రజతం వాసాంస్యాభరణాని చ గ్రామాన్ హయాన్ గజాన్ ప్రాదాత్ ధేనునాం అర్బుదాని షట్. తర్వాత ఆ బ్రాహ్మణులకి ఎవరైతే వీళ్ళు ఈ కర్మలు చేశారో పుట్టిన తర్వాత ఈ యొక్క శిశువుకి ఆ రాజు వాళ్ళందరికీ కూడా బంగారము, వెండి, ఇంకా మంచి మంచి వస్త్రాలు, ఆభరణాలు, గ్రామాలు, గుర్రాలు, ఏనుగులు, ఇంకా 60 కోట్ల ఆవులు దానంగా ఇచ్చారంట ఆ బ్రాహ్మణులకి ఆనందంతో. వవర్ష కామాన్యేషాం పర్జన్యైవ దేహినాం ధన్యం యశస్యం ఆయుష్యం కుమారస్య మహామనాః. దాని తర్వాత ఎలాగైతే ఒక మేఘము వర్షాన్ని కురిపిస్తుందో పృథ్వీ పైన, అన్ని చోట్ల మేఘం నుంచి వర్షం అన్ని చోట్ల పడుతుంది, అదేమి భేదభావం చూపించదు. అలాగే చిత్రకేతు మహారాజు కూడా ఆ యొక్క పుట్టిన పుత్రుడు ఆయువు, సంపద, ఖ్యాతి పెరగాలనే ఉద్దేశంతో ఎలాగైతే వర్షం ద్వారా నీరు అందరికీ అందుతుందో, మేఘం కురిపిస్తుందో వర్షాన్ని అందరి మీద, అలాగే అందరికీ ఏది కావాలంటే అది అందరికీ పంచేస్తారంట, దానం చేస్తారంట. కృచ్రాలబ్ధేతరాజర్షీస్ తనయేను దినం పితుః యతా నిశ్వస్య కృచ్రాప్తే ధనే స్నేహోన్వర్ధత. ఎప్పుడైతే ఒక పేదవాడు ఎంతో కాలం తర్వాత, ఎంతో కష్టం పడిన తర్వాత డబ్బు సంపాదిస్తాడో ఎంత ఆనందం కలుగుతుందో, ఇంకా ఆ డబ్బు పట్ల ఆయనకి ఎంత ఆప్యాయత, అనురాగం, ఆసక్తి పెంపొందిపోతుందో, అలా ప్రతిరోజు ఆ వ్యక్తికి ఆ డబ్బు పైన ఆసక్తి పెరిగిపోతుంది. అలాగే రాజుకి కూడా ఎంతో కష్టం, ఎంతో కాలం తర్వాత ఒక కొడుకు పుట్టాడు కనుక ఈ కొడుకు పట్ల ఆయనకి ప్రతిరోజు ఆప్యాయత, అనురాగం, ఆసక్తి, అనురక్తం పెరిగిపోతుందంట. మాతుస్త్వ అతితారం పుత్రే స్నేహో మోహ సముద్భవః కృతద్యూతే సపత్నీనాం ప్రజా కామాజ్వరో భవత్. దాని తర్వాత తల్లి యొక్క పుత్రుడి పట్ల ప్రేమ, అనురాగం, ఆకర్షణ అవి కూడా పెరిగిపోతున్నాయంట. ఎలాగైతే తండ్రి యొక్క ప్రేమ పెరుగుతుందో, రోజు రోజుకి వృద్ధి చెందుతుందో, అలాగే తల్లిది కూడా అంట. సో ఇంకా మిగతా భార్యలు ఉన్నారు కదా, చాలా మంది కోట్ల భార్యలు, వాళ్ళందరూ కృతద్యుతి యొక్క పుత్రుడిని చూసి వాళ్ళకు మాత్రం జ్వరాలు వచ్చేసాయంట. వాళ్ళకు మాత్రం మనస్సంతా కూడా విచలితం అయిపోయిందంట. ఎందుకంటే మాకు కూడా పుత్ర సంతానం కావాలి అనే తీవ్ర ఇచ్చతో వాళ్ళకు జ్వరాలు వచ్చేసాయంట, మనస్సంతా డిస్టర్బ్ అయిపోయిందంట. చిత్రకేతుర్ అతి ప్రీతిర్ యథా ధారే ప్రజావతి నతాన్యేషు సంజన్యే బాలం లాలయతోన్వహం. ఎలాగైతే చిత్రకేతు తన యొక్క పుత్రుణ్ణి ఎంతో జాగ్రత్తగా ప్రతిరోజు చూసుకుంటున్నాడో, అలాగే ఆ పుత్రుడితో పాటు ఆ యొక్క రాణి కృతద్యుతి పట్ల కూడా ఆయన యొక్క ప్రేమ, అనురాగం పెరుగుతుందంట ప్రతిరోజు. ఆ విధంగా ఆయన మిగతా రాణుల పట్ల అంత ప్రేమ కురిపించట్లేదు అన్నమాట. సో కొంచెం నిర్లక్ష్యం చేశాడు మిగతా రాణుల్ని, ఎవరికైతే పుత్ర సంతానం లేదు. తపర్యాతపయన్ ఆత్మానం
గృహయంత్యోభ్యసూయయా ఆనపత్యేన దుఃఖేన రాజ్ఞస్యానాధరేణ చ. ఇంకా మిగతా రాణులు అందరూ ఎంతో దుఃఖానికి లోనయ్యారంట. ఎందుకంటే వాళ్ళకు పుత్ర సంతానము లేరు, ఇంకా రాజు కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నాడు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. అందుకనే వారు లోపలే బాధపడుతూ ఒకరినొకరును వాళ్ళని వాళ్ళే ఖండించుకుంటూ ఈర్ష్యతో వాళ్ళు బాధపడుతున్నారంట, అసూయతో. దిక్ అప్రజాం స్త్రియం పాపం పత్యుశ్చాగ్రసమ్మతాం సుప్రజాభి సపత్నిభిర్ దాసీమివ తిరస్కృతాం. ఏ భార్య అయితే, ఎవరికైతే పుత్రులు సంతానం లేదో ఆ ఇంట్లో ఆ యొక్క తన భర్త కానీ ఇంకా వేరే కోవైఫ్స్, తోటి ఇంకా భార్యలు, వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళని ఒక పని మనిషిలాగా చూస్తారు. అందుకే అటువంటి స్త్రీ ఆమె యొక్క ఈ పాపి జీవితం కారణంగా అన్ని విధాలుగా ఖండించబడుతుంది. చాణక్య పండితుడు దీనికి సంబంధించి పర్పట్లో ఒకటి రాస్తున్నారు, ప్రభుపాద అనే శ్లోకాన్ని. మాతా యస్య గృహే నాస్తి భార్య చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యాం తథా గృహం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఇంట్లో అమ్మ లేదనుకోండి, లేకపోతే ఉన్న ఇంకా భార్య ఎంతో మధురంగా మాట్లాడదనుకోండి, సో అంతకన్నా అటువంటి ఇంట్లో ఉండడం కన్నా మేలు అరణ్యానికి వెళ్ళిపోవడం, అడవికి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే అటువంటి వ్యక్తికి ఇంట్లో ఉన్న అడవిలో ఉన్న ఒకటే. అలా ఏ స్త్రీకైతే పుత్ర సంతానం లేదో, ఇంకా ఎవరికైతే ఏ స్త్రీకైతే తన యొక్క భర్త యొక్క ఆదరణ ఆప్యాయత దొరకదో, ఇంకా మిగతా ఆయన యొక్క భర్త యొక్క భార్యలు ఆమెని నిర్లక్ష్యం చేస్తే, ఆమెను ఒక పని మనిషిలాగా చూస్తే, అటువంటి స్త్రీ కూడా ఇంట్లో ఉండడం కన్నా అడవిలోకి వెళ్ళిపోవడం బెటర్ అనేసి ఇక్కడ ప్రభుపాద తాత్పర్యంలో రాస్తున్నారు. అదేవిధంగా దాసీనాం కోను సంతాపః స్వామినః పరిచర్యయా అభీక్ష్ణం లబ్ధమానానాం దాస్యాదాసీవ దుర్భగాః. సో ఎవరైతే దాసీలు ఉంటారో, అంటే పని మనుషులు, దాసీలు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భర్తలకి సేవ చేసుకుంటారు, వాళ్ళ భర్తలు వాళ్ళని కూడా సమ్మానపూర్వకంగా చూస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా దుఃఖించాల్సిన అవసరం లేదు. కానీ మన పరిస్థితి ఏంటంటే, మనము ఆ దాసీల కన్నా కూడా వాళ్ళ దాసీలకి మన దాసీలకి దాసి అటువంటి పరిస్థితి అయిపోయింది మనది. మన దాసీల కన్నా కూడా మనది ఇంకా దరిద్రమైన పరిస్థితికి మనం చేరుకున్నాము. అందుకే మనం చాలా దురదృష్టవంతులం. మన దాసీలు కూడా మనకన్నా బెటర్, ఎందుకంటే వాళ్ళని కూడా వాళ్ళ పతి అంటే వాళ్ళ భర్త వాళ్ళని బాగా చూసుకుంటారు, మనం మాత్రం చూసుకోవట్లేదు సరిగా. మన దాసీల కన్నా కూడా వేస్ట్గా ఉన్నాం మనం అనేసి ఇక్కడ మిగతా అందరూ భార్యలు కూడా బాధపడుతున్నారంట. ఏవం సందహ్యమానానాం సపత్న్యా పుత్ర సంపద రాజ్ఞో సమ్మత వృత్తినాం విద్వేషో బలవానభూత్. శుకదేవ్ గోస్వామి చెప్తున్నారు, ఈ విధంగా వారి యొక్క భర్త ద్వారా నిర్లక్ష్యానికి గురై, ఇంకా కృతజ్ఞత యొక్క ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆమె యొక్క కొడుకుని చూసి కృతజ్ఞత యొక్క మిగతా కోవైఫ్స్, తోటి భార్యలందరూ కూడా అసూయతో, ఈర్ష్యతో మండిపడుతున్నారంట లోపల నుంచి. ఇది ఎంతగా పెరిగిపోయిందంటే పెరుగుతూనే పోయింది అసూయ, ఈర్ష ఈ కృతజ్ఞత ఇంకా కృతజ్ఞత యొక్క పుత్రుడి పట్ల. విద్వేష నష్ట
మతయః స్త్రియో దారుణ చేష్టసః ఘరం దదు కుమారాయ దుర్మర్ష నృపతిం ప్రతి. చూసారా ఎంతగా పెరిగిపోయిందంటే ఈ యొక్క విద్వేష నష్టమతయ, మతిపోయిందంట వాళ్ళకి. ఇంకా ఎంతగా పెరిగిపోయిందంటే ద్వేషం వారి పట్ల, ఈ యొక్క కితద్యుతి ఇంకా ఆయన ఒక పుత్రుడి పట్ల అది వారి యొక్క బుద్ధిని నశింపజేసేసిందంట. వాళ్ళకి హృదయం కూడా బండరాయిలాగా మారిపోయిందంట. ఇంకా తర్వాత ఆ యొక్క వాళ్ళ రాజు చేసే నిర్లక్ష్యాన్ని ఇంకా వాళ్ళు సహించలేకపోయారంట. ఇంకేం చేశారు ఫైనల్గా, ఆ యొక్క పుత్రుడికి, చిత్రకేతు మహారాజు కృతద్యుతికి పుట్టిన పుత్రుడికి విషం తినిపించేశారంట. సో విషాన్ని తినిపించేశారన్నమాట ఆ పిల్లవాడికి. కృతద్యుతిర్ అజానంతి సపత్ని నామగమ్మహో అగమ్మహత్ సుప్త ఏవేతి సంచింత్య నిరీక్ష్య వ్యచరత్ గృహే. మరి కృతద్యుతికి అజానంతి, ఆమెకు తెలియదంట ఇంకా. ఇలా తనకు తోటి కోడళ్ళే, అంటే తోటి భార్యలే, సో వీళ్ళే ఈ యొక్క విషయాన్ని పెట్టేశారు, నా కొడుకు చంపేశారని. సో కృతద్యుతి అలా తిరుగుతుంది ఇంట్లో, వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా పడుకొనే ఉన్నాడు ఏంటి నా కొడుకు, ఇంకా లేవలేదేంటి అని. ఆమెకు తెలియదు ఆయన చచ్చిపోయాడని. శయానం శుచిరం బాలం ఉపధార్య మనీషిని పుత్రమాన్య ఆనయ మే భద్రే ఇతి ధాత్రిం చోదయత్. ఇంకా ఆలోచిస్తున్నాడు, ఎంతసేపు పడుకుంటాడు, చాలాసేపు అయిపోయింది పడుకొని మా కొడుకు అనేసి. కృతద్యుతి ఆమె బుద్ధి ఉపయోగించి తన యొక్క దాసికి చెప్పిందంట, వెళ్ళి ఒకసారి నా కొడుకుని తీసుకొని రా, పడుకొని ఉన్నాడు ఇంకా లేవలేదు అని. సాశయానం ఉపవ్రజ్య దృష్ట్వా చోత్తరలోచనం ప్రాణేంద్రియాత్మభిస్త్యక్తం హతాస్మిత్ అపతద్భువి. ఎప్పుడైతే ఈ యొక్క దాసి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లవాడిని, ఎవరైతే పడుకొని ఉన్నాడో బాబు చూసిందో, అతని కళ్ళు రెండు పైవైపు తెరుచుకొని ఉందంట. అంటే అతను ఆల్రెడీ చనిపోయాడు అనమాట. ఆయనలో ఆ శరీరంలో ఏమాత్రం ప్రాణం ఉన్నట్టు ఏమాత్రం సైన్స్ కనిపించట్లేదు, చిహ్నాలు కనిపించట్లేవు. అన్ని ఇంద్రియాలు పనిచేయడం ఆపేసాయి అనమాట. ఆమెకు అర్థమైపోయింది ఈ పిల్లవాడు చనిపోయాడు. చూసేసి వెంటనే గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. అలా ఏడుస్తూ ఏడుస్తూ నేల మీద పడిపోయిందంట. తస్యాస్తదా కర్ణ్యభృషాతురం స్వరం, తస్యాస్తదా కర్ణ్యభృషాతురం స్వరం జ్ఞనంత్యాకారాభ్యమురుచకైరపి ప్రవిశ్య రాజ్ఞీ త్వరయాత్మజాంతికం దదర్శ బాలం సహసామృతం సుతం. సో ఎంతో బాధతో దుఃఖంతో ఆ యొక్క దాసి తన గుండెల్ని బాదుకుంటుందంట చేతితో, గట్టిగా ఏడుస్తుందంట. ఈమె యొక్క గట్టి ఏడుపుని చూసి, ఈమె బాధను చూసి వెంటనే రాణి కృతద్యుతి అక్కడికి ఉరుక్కుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేసింది. అక్కడికి వచ్చి చూసిందంట. ఎప్పుడైతే తన కొడుకును చూసిందో ఆమెకు అర్థమైపోయింది తన కొడుకు చనిపోయాడని. పపాత భూమౌ పరివృద్ధాయ శుచ ముమోహ విభ్రష్ట శిరోరుహాంబర. ఇప్పుడు ఆమె కూడా ఎంతో దుఃఖంలో మునిగిపోయి, ఆమె జుట్టంతా కూడా ఇలా జుట్టు బట్టలు అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయాయి. ఇంకా రాణి కూడా కింద పడిపోయి మూర్చిపోయిందంట. అంటే చేతన కోల్పోయిందనమాట. దుఃఖంలో, షాక్, కొడుకు చనిపోయాడనే విషయాన్ని చూసి స్వీకరించలేకపోతుంది అనమాట. వెంటనే పడిపోయి స్పృహ కోల్పోయింది. తతో నృపాంతః పురవర్తినో జనా నరాశ్చ నార్యాశ్చ నిశమ్య రోధనం ఆగత్య తుల్య వ్యసనాసు దుఃఖితాస్ తాశ్చ వ్యలీకం రురుదు కృతాగస. ఓ రాజా పరీక్షిత,
ఈ విధంగా ఈ ఏడుపును చూసి ఎంతో గట్టిగా ఏడుస్తున్న ఈ యొక్క కృతద్యూతిని చూసి అక్కడ రాజ్మహల్లో ఉన్న అందరూ స్త్రీలు పురుషులు పరిగెట్టుకుంటూ వచ్చారంట. వాళ్ళందరూ కూడా చూసి ఈ విషయాన్ని గ్రహించి అందరూ ఏడుస్తున్నారంట, దుఃఖంలో మునిగిపోయారంట. ఇంకా మిగతా రాణులందరూ ఎవరైతే ఈ విషయాన్ని తినిపించారో వాళ్ళు కూడా ఏడుస్తున్నట్టు నాటకం చేశారంట. బాగా తెలిసి మేమే చంపేసామని తెలిసి, మేమే చేసిన పెద్ద అపరాధం ఘోరం అని తెలిసి కూడా అలా అందరి ముందు నటిస్తూ ఏడుస్తున్నారంట. నెక్స్ట్ 51వ శ్లోకం. సో వీటికి జనరల్గా ఎక్కువ తాత్పర్యాలు లేవు, అందుకని మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అంతే. శ్రుత్వామృతం పుత్రమలక్షితాంతకం వినష్టదృష్టి ప్రపతన్ స్ఖలన్పతి స్నేహానుబంధైర్భిదాయ శుచభృశం విమూర్ఛితోను ప్రకృతిర్ద్విజైర్వృతః పపాత బాలస్య సపాదమూలే మృతస్య విసృష్ట శిరోరుహాంబరః దీర్ఘం శ్వసన్ బాష్పకలోపరోధతో నిరుద్ధ కంఠోన శశాక భాషితం. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు తన పుత్రుడు చనిపోయాడు అనే వార్తను ఎవరో తెలియని వ్యక్తి నుంచి వినేశాడో అతను ఆల్మోస్ట్ గుడ్డివాడైపోయాడు. ఎంతో పుత్ర వ్యామోహంతో ఆయన యొక్క దుఃఖము అగ్ని పెరిగినట్టు పెరిగిపోతుందంట. ఎలాగైతే ఆయన ఆ చనిపోయిన పుత్రుని చూడడానికి వెళ్తున్నాడు, అలా వెళ్తున్నప్పుడు దారిలో కింద పడిపోతున్నాడు, కాల్జారి భూమి మీద పడి లేచి వెళ్తున్నాడు. ఆయనతో పాటు ఆయన వెనకాలే అందరూ మంత్రులు, బ్రాహ్మణులు, మిగతా మినిస్టర్స్ అందరుగా వస్తున్నారంట. అలా రాజు పడి లేచి సగం చేతనతో ఆయన కూడా ఏడుస్తూ శ్వాసను గట్టిగా పీల్చుకుంటూ సగం చేతన కోల్పోతూ చేతను మళ్ళీ తెచ్చుకుంటూ కళ్ళంతా నీళ్లుతో నిండిపోయి ఇప్పుడేం మాట్లాడుకోలేకపోతున్నాడంట. సో అలా దుఃఖంలో మునిగిపోయాడు అనమాట ఇప్పుడు రాజు కూడా, చిత్రకేతు. పతిం నిరీక్ష్యోరు సుచార్పితం తదా మృతం చ బాలం సుతమేక సంతతిం జనస్య రాజ్ఞి ప్రకృతేశ్చ హృద్రుజం సతీ దధానా విలలాప చిత్రధా. ఎప్పుడైతే రాణి చూసిందో తన భర్త చిత్రకేతు కూడా దుఃఖంలో మునిగిపోయాడు. ఎప్పుడైతే ఆ చనిపోయిన కొడుకును చూశాడో, ఇప్పుడు ఒకటే ఒక కొడుకు మొత్తం వంశంలో అతనికి సంతానం. సో అన్ని రకాలుగా ఇప్పుడు దుఃఖానికి గురై ఏడుస్తున్నారు అన్నమాట ఇద్దరు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏడుపుని చూసి, రాజు రాణి ఏడవడం చూసి అక్కడ రాజ్మహల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దుఃఖంలో మునిగిపోయారంట. ఆ బాధని వాళ్ళు చూసి వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారంట. అక్కడ ఉన్న బ్రాహ్మణులు, మంత్రులు అందరూ దుఃఖంలో మునిగిపోయారంట. స్తనద్వయం కుంకుమ పంకమండితం నిషించతి సంజన భాష్ప బిందుభి వికీర్య కేశాన్ విగలత్సృజస్సుతం శుశోచ చిత్రం కురరీవ సుస్వరం. దాని తర్వాత ఈ రాణి యొక్క జడలో ఉన్న పూలన్నీ కూడా రాలి కింద పడిపోయాయి. ఈ యొక్క ఆమె కళ్ళలోంచి ఎలా నీళ్లు కారి మొత్తం కాటిక అవన్నీ కూడా మొత్తం నలిగి అంత కారిపోయి మొత్తం స్థానాల పైన కూడా వెళ్ళిపోయాయి, కుంకుమ అంతా కూడా. సో ఇంకా ఆమె ఏడుస్తుంది అనమాట, గట్టిగా అరుస్తుంది అనమాట. కురారి పక్షి ఎలా గట్టిగా శబ్దం చేస్తుందో అలా శబ్దం చేస్తూ ఏడుస్తుందంట రాణి. అహో విధాతస్త్వం అతీవ బాలిషో యస్త్వాత్మసృష్ట్యా ప్రతిరూపమీహసే పరేను జీవత్యపరస్య యామృతిర్ విపర్యయస్యే త్వమసి ధ్రువః పరః.
అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈమె ఎంతో ఇప్పుడు బాధతో, దుఃఖంతో ఆ విధాతని ఆ విధాతని ఖండిస్తుందన్నమాట. ఓ విధాత, ఓ సృష్టికర్త, నీకు నిజంగా అసలు ఏమాత్రం అనుభవం లేదు, ఎలా సృష్టించేశావు? ఈ యొక్క తండ్రి బతికుండగానే ఎలా అతని కొడుకు చచ్చిపోతాడు నీ సృష్టిలో? సో నువ్వు నీ సృష్టి యొక్క నియమాలకు విరుద్ధంగా నువ్వే వ్యవహరిస్తున్నావు. నువ్వు ఇలాంటి సృష్టి నియమాలకే నువ్వు విరుద్ధంగా వ్యవహరిస్తే నువ్వు అందరి జీవులకి శత్రువువి, నీకేమాత్రం దయలేదు. సో ఇప్పుడు ఆమె దుఃఖంలో, బాధలో విధాతని, భగవంతుడిని, సృష్టికర్తనే నిందిస్తుందన్నమాట. ఎందుకు ఇంత దుఃఖాన్ని కలిగించాను, అసలు సరైన వాడి కాదు, నువ్వు నా శత్రువువి, లేకపోతే అలా నీకు దయలేదు అని ఖండిస్తుందన్నమాట. ఇలా ఒక బద్ధ జీవి ఎప్పుడైనా జీవితంలో కొంచెం కష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ఏం చేస్తారు? భగవంతుడినే నిందిస్తారు. ఎందుకు నాకు ఇంత కష్టం వచ్చింది, నువ్వే ఇచ్చావు నాకు కష్టం, నీకు దయ లేదు, అది లేదు, ఇది లేదు అని భగవంతుడిని తిట్టేస్తారు అన్నమాట. సో ఇక్కడ రాణి కూడా తన పుత్రుడు చనిపోయి ఆ పుత్ర శోకంలో భగవంతుడిని, సృష్టికర్తనే ఆమె తిట్టేస్తుందన్నమాట. ఇక్కడ సృష్టికర్త కాదు అనుభవం లేని వ్యక్తి, ఈ యొక్క బద్ధ జీవికి అనుభవం లేదు, జీవితం అంటే జ్ఞానం లేదు, అసలు జీవం అంటే ఏంటో, ప్రాణం అంటే ఏంటో తెలియదు. సో ఇదేంటంటే ముఖ్యంగా వ్యక్తి ఇలా ఎంతో భౌతిక ఆసక్తితో ఉన్నప్పుడు తన పుత్రుడి పట్ల కానీ, భార్య పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, సో వాళ్ళు చనిపోయినప్పుడు ఏంటంటే శారీరకంగానే చాలా అది స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది, రక్త సంబంధం ఉంది, కానీ ఆధ్యాత్మికంగా ఏమాత్రం సంబంధం లేదనుకోండి. సో ఈ విధంగానే దుఃఖానికి లోనవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు అనుకుంటున్నారు చనిపోయాడంటే అంతా అయిపోయింది, ఇంకా వీళ్ళు చనిపోయారంటే ఇంకా మొత్తం ఫినిష్. ఆత్మతత్వ జ్ఞానం లేని వారు ఇలాగే ఏడుస్తారు అనమాట. ఇంకా వాళ్ళు అనుకుంటారు వీళ్ళు చనిపోయారు అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఆత్మ ఇప్పుడు చనిపోదు, శరీరం ఒకటి నశించిపోయింది, ఆత్మ వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. సో అలా తెలిసిన వాళ్ళు ఇలా ఖండించరు దేవుణ్ణి. సో అందుకనే ఇలా అజ్ఞానంలో, లేకపోతే అప్పుడప్పుడు జ్ఞానం ఉండి కూడా ఎంతో భౌతిక ఆసక్తి ఎక్కువ ఉంటే ఆ జ్ఞానం కూడా మర్చిపోతారు అన్నమాట. సో అప్పుడు ఇలాంటి వాక్యాలు చేస్తారు. నహి క్రమశ్చేదిహ మృత్యు జన్మనో శరీరినామస్తు తదాత్మకర్మవి యస్నేహ పాశో నిజ సర్గ వృద్ధయే స్వయం కృతస్తే తమిమం వివృశసి. ఓ భగవంతుడా, నువ్వు అనొచ్చు, యు మే సే దట్ దెర్ ఇస్ నో లా దట్ ఎ ఫాదర్ మస్ట్ డై ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ హిస్ సన్. నువ్వు ఇలా అనొచ్చు, ఎలాంటి ఏం నియమం లేదు, ఫాదర్ మస్ట్ డై ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ హిస్ సన్, అంటే పుత్రుడు ఉన్నప్పుడే ఆయన సమక్షంలో తండ్రి చనిపోవాలని. అండ్ సన్ మస్ట్ బి బార్న్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ హిస్ ఫాదర్, అంటే పుత్రుడు తండ్రి ఉన్నప్పుడే పుట్టాలని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కర్మానుసారంగా జన్మిస్తారు, మరణిస్తారు. కానీ ఇఫ్ ద కర్మే అంత గొప్పదైతే, అంటే అదే మన జన్మ మృత్యువుని నిర్దేశించేది కర్మే అయితే, మరి ఇంకా నువ్వు భగవంతుడే ఉండి ఏం లాభం? అంటే నీ నియంత్రణలో ఏం లేనట్టే కదా. ఒకవేళ నువ్వు అన్నావు అనుకో, ఇలా ఈశ్వరుడు కావాలి, అవసరం, ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం, బహిరంగ శక్తి తనంతకు అది పనిచేయడానికి దానికి శక్తి లేదు. అలాంటప్పుడు మరి నువ్వు ఇలా ఈ బంధనాల్ని, ఈ అనుబంధాల్ని, ఈ ఆప్యాయత, అనురాగాన్ని ఎందుకు సృష్టించావు జీవుల మధ్యలో? ఎందుకంటే ఈ యొక్క కర్మ వలన ఇవి విరిగిపోతున్నాయి, బాధ కలిగిస్తున్నాయి. ఇలా బాధ కలిగితే మళ్ళీ ఎవరు పిల్లల్ని కనరు, వాళ్ళని పెంచడానికి ఇచ్చ చూపించరు. అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు, వాళ్ళపైన ప్రేమ చూపించరు.
ఎందుకంటే నువ్వు ఇలాంటి బంధనాల్ని తెంచేస్తున్నావు. కాబట్టి ఎవరికి ఇంకా పుత్రుల్ని, పిల్లల్ని పెంచాలనే కోరిక ఉండదు. కాబట్టి నువ్వు అనుభవం లేని, తెలియలేని వాడివి, బుద్ధి లేని వాడివి అనేసి ఇక్కడ కృతద్యుతి భగవంతుణ్ణి, సృష్టికర్తని నిందిస్తుందన్నమాట. కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజాం. సో మనము ఎప్పుడైతే కృష్ణ భక్తిలోకి వస్తామో మన కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి, తొలగిపోతాయి. కర్మ అంతా జీరో అయిపోతుంది. పుణ్య పాప కర్మలన్నీ కూడా జీరో అయిపోతాయి అన్నమాట. మనకు బ్రహ్మ సంహితలో చెప్తారు బ్రహ్మదేవుడు. సో ఈ యాక్చువల్లీ కర్మ మీమాంస సిద్ధాంతం ఏంటంటే కర్మే అన్నిటికన్నా గొప్పది. భగవంతుడు కూడా కర్మానుసారంగానే పాటించాల్సిందే, ఆ నియమంని పాటించాల్సిందే అని కర్మ మీమాంస సిద్ధాంతం ఉన్నాడు. భగవంతుడి పైన కర్మ ఉందని, కానీ యాక్చువల్ ఇది కాదు. భగవంతుడు కర్మ పైన ఉన్నాడు. భగవంతుడు కావాలంటే మీ కర్మనంతా కూడా జీరో చేసేయగలడు, శూన్యం చేసేయగలడు. ఆ కెపాసిటీ భగవంతుడికి ఉంది. అవునా? సో కానీ అది ఆయన ఇష్టం. ఆయన చేయాలనుకుంటే మీకు చేస్తారు, లేకపోలేదు. సో శుద్ధ భక్తికి ఆ శక్తి ఉంది మీ కర్మను, పుణ్య పాపాలన్నిటి కూడా శూన్యం చేయడం అదనమాట. సో అందుకని శుద్ధ భక్తుడి జీవితంలో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా భగవంతుడి యొక్క అంతరంగ నిర్దేశానుసారంగానే జరుగుతుంది. తద్వారా అతను భక్తిలో పెరుగుతాడు, భగవంతుడికి దగ్గర అవుతాడు, ఇంకా భగవద్ధామానికి తిరిగి వెళ్తాడు. సో అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలి అంటే భక్తి చేసుకోవాలి. తద్వారా ఏంటంటే మనము సంపూర్ణంగా భగవంతుడి యొక్క ఇచ్ఛకు, ఆయన యొక్క శరణలోకి వెళ్ళిపోవాలి. ఆయన యొక్క ఇచ్ఛ ఏదైతే ఉందో దానికి అనుగుతమై ఉండాలి. తద్వారా మనం ఈ జీవితంలో, నెక్స్ట్ జీవితంలో కూడా ఆనందంగా ఉండొచ్చు. త్వం తాతనార్హసి చ మాం కృపణామనాథాం త్యక్తుం విచక్ష్వ పితరం తవ శోకతప్తం అంజస్తరేమ భవతా ప్రజదుస్తరం యధ్వాంతం నయహ్యకృరేణ యమేన దూరం. ఓ నా పుత్రుడా, నేనేమీ సహాయం చేయలేకపోతున్నాను, నిస్సహాయరాలిని, ఎంతో దుఃఖంతో మునిగిపోయి ఉన్నాను. నువ్వు ఇలా మమ్మల్ని వదిలి వెళ్ళిపోకూడదు. చూడు నీ యొక్క తండ్రి ఎలా ఏడుస్తున్నాడు. మేము నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు మాకు ఒక పుత్రుడు కూడా లేడు. మేము తప్పకుండా నరకానికి వెళ్తాము. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక్కడివే మా ఆశ, నరకాన్ని నుంచి రక్షిస్తామని. అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఆ యమలోకానికి నువ్వు వెళ్ళొద్దు. ఆ దయలేని యముడి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. సో మన వైదిక శాస్త్రాల అనుసారంగా ఏంటంటే ఒక వ్యక్తి ఒక భార్యను స్వీకరించాలి వివాహం చేసుకొని. ఎందుకు అంటే తద్వారా ఒక పుత్రుడిని కంటే ఆ పుత్రుడు వాళ్ళని యమరాజు నుంచి రక్షిస్తాడు. సో ఆ పుత్రుడు పిండదానం చేసి పితృలకి, తద్వారా ఆ వ్యక్తి యమరాజు నుంచి వాళ్ళని రక్షిస్తాడు. లేకపోతే ఆ ఒక పుత్రుడు ఆ పిండదానం చేయకపోతే వాళ్ళు యమలోకంలో వాళ్ళు యమరాజు యొక్క దండనకు గురవుతారు. ఇప్పుడు ఇక్కడ రాజా చిత్రకేతు అందుకే ఎంత దుఃఖంలో మునిగిపోయాడు అనమాట. ఇప్పుడు ఎలాగో నా పుత్రుడు యమరాజు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నేను మళ్ళీ నరకానికి వెళ్ళి కష్టాన్ని అనుభవించాల్సిందే అని. సో ఇవన్నీ నియమాలు కూడా సరిగ్గా పనిచేస్తాయండి, కానీ కర్మిలకి. ఒకవేళ ఒకరు భక్తులైపోతే ఇంకా he has no more obligations to the laws of karma. అంటే ఒకవేళ మీరు శుద్ధ భక్తి చేసుకుంటున్నారు అనుకోండి, ఇవన్నీ మీకు ఏమీ లాగు అవ్వవు అనమాట, ఇవేమీ మీకు వర్తించవు. సో ఈ యొక్క కర్మ సిద్ధాంతం, ఈ కర్మలు కూడా మనకు పనిచేయవు అనమాట ఒకవేళ మనం శుద్ధ భక్తి చేసుకుంటే అలా. సో అందుకనే మనం శుద్ధ భక్తులము ఇప్పుడు కాకపోయినా శుద్ధ భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడప్పుడు. ఇంకా వేరే దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనకి ఇలాంటి భయపడాల్సిన అవసరం లేదు. నరకానికి వెళ్తామా వెళ్ళమా. సో మీరు శుద్ధ భక్తి చేసుకుంటే ఏం కాదన్నమాట. ఉత్తిష్టతా తతమే
శిశవో వయస్య స్వామాహ్వయంతి నృపనందన సంవిహర్తుం సుప్తశ్చిరం హ్యశనయా చ భవాన్ పరీతో భుంక్ష్వస్తనం పిబ శుచో హరనస్వకానా. ఓ నా ప్రియమైన పుత్రుడా, నువ్వు చాలాసేపు నిద్రించావు, ఇక దయచేసి మెలకువలోకి రా, నిద్ర నుంచి లేవు. నీ అంత స్నేహితులు పిలుస్తున్నారు ఆడుకోవడానికి. నీకు చాలా ఆకలేస్తుండొచ్చు కదా, అందుకే లేవు, లేచి నా యొక్క స్తనాల నుంచి నీ పాలను తాగు, నా యొక్క దుఃఖాన్ని తొలగించేయి అనేసి ఇక్కడ కృతద్యుతి బాధలో ఇలా తన చనిపోయిన పుత్రుడితో అంటుంది. నాహం తనుజాదర్శే హతమంగళాతే ముగ్ధస్మితం ముడిత వీక్షణమాననాబ్జం కిం వాగతోస్య పునరన్వయమన్యలోకం నీతో గృణేన న శృణోమి కలాగిరస్తే. ఓ నా ప్రియమైన పుత్రుడా, నేను నిజంగా చాలా దురదృష్టవంతురాలిని. ఎందుకంటే నీ యొక్క చిరు హాస్యాన్ని, మందహాస్యాన్ని నేను ఇంకా చూడలేకపోతున్నాను. నువ్వు కళ్ళను శాశ్వతంగా మూసేసుకున్నావు. అందుకనే నాకు అర్థమైంది ఏంటంటే, నిన్ను ఈ గ్రహం నుంచి ఇంకో గ్రహానికి తీసుకువెళ్ళిపోయారు, ఎక్కడి నుంచి అయితే మళ్ళీ తిరిగి రావు. అందుకే నేను నీ యొక్క మధురమైన స్వరాన్ని వినలేకపోతున్నాను. ఇలా బాధపడుతుందన్న తల్లి. సో ఇలా చిత్రకేతు మహారాజు ఇంకా రాణి కృతద్యుతి బాధలో మునిగిపోయారనమాట, పుత్రశోకంలో. శుకదేవ గోస్వామి ఏమంటారంటే ఇప్పుడు దీని తర్వాత 59వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ విలపంత్యామృతం పుత్రం ఇతి చిత్రా విలాపనైః చిత్రకేతుర్భృశం తప్తో ముక్త కంఠోరురోధః. శ్రీ శుకదేవ గోస్వామి ఏమంటారంటే, తన భార్యతో సహా ఎవరైతే ఆ రాజు తన యొక్క చనిపోయిన పుత్రుడి గురించి విలిపిస్తున్నారో, తన యొక్క గట్టిగా నోరు తెరిసి ఏడుస్తున్నారంట, దుఃఖంలో మునిగిపోయి. ఇద్దరు రాజు రాణి ఏడుస్తున్నారని చెప్తున్నారు. తయోర్విలపతో సర్వే దంపత్యోస్తనువ్రతాః రురుదుస్మ నరాన్నార్యః సర్వమాసిత చేతనం. చాలా రాజు రాణి ఏడవడం చూసి అక్కడ ఉన్న స్త్రీ పురుషులందరూ కూడా వాళ్ళ దుఃఖంలో వాళ్ళు మునిగిపోయి వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారంట. ఇలా సడన్గా తన పుత్రుడు చనిపోయాడనే షాక్ని వాళ్ళు భరించలేక మొత్తం చెప్పాలంటే అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్పృహ కోల్పోయారంట. ఏవం కష్మలమాపన్నం నష్ట సంయం అనాయకం జ్ఞాత్వాంగీర నామర్షిర్ అజగామ సనారదః. ఎప్పుడైతే అంగీరముని అర్థం చేసుకున్నాడో, ఈ పుత్రశోకంలో ఈ యొక్క రాజు కూడా చనిపోతున్నాడు, చనిపోయే పరిస్థితికి వచ్చేసాడు, అప్పుడు వెంటనే నారదమునిని తీసుకొని ఆ యొక్క చోటికి ఆయన చేరుకున్నాడంట. సో మరి అంగిరముని నారదముని ఇప్పుడు చిత్రకేతు మహారాజు యొక్క రాజమహల్కి వచ్చారు. ఆయన ఇప్పుడు చిత్రకేతు మహారాజు రాణి ఇద్దరు శోకంలో మునిగిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తారు, నెక్స్ట్ చిత్రకేతు మహారాజు ఏం చేస్తాడు, వాళ్ళ శోకం నుంచి ఎలా బయటపడతారు అనే విషయాలన్నీ కూడా మనం వచ్చే అధ్యాయంలో చూస్తామన్నమాట. సో ఈ అధ్యాయం ఈ శ్లోకంతో ముగుస్తుంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ రేపు చూద్దామంట నెక్స్ట్ 15వ అధ్యాయం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంది కీ జై. హితాయి గౌ సీతనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.